ఖమ్మం జిల్లాలో ఒక రాజకీయం జరుగుతుందండి. చెప్పండి. పొంగులేటి వర్గం, పట్టి విక్రమార్క వర్గం. ఈ 2 వర్గాల్లో ఏ వర్గంలో ఉన్నారు మీరు? నేను కాంగ్రెస్ వర్గంలో ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో వర్గాలనేది సర్వసాధారణం అంటారు. ఎందుకంటే చూస్తూ ఉంటాం. ఎందుకంటే బహునాయకత్వం అనేది కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి ఉండే. దాంట్లోని వర్గాలనేది కూడా ఎందుకంటే ఎక్కడైతే మంది ఎక్కువ అవుతారో పార్టీ ఎప్పుడు స్ట్రెంత్ అవుతుందో అప్పుడు వర్గాలనేది కూడా ఏర్పడుతూ ఉంటాయి. దాన్ని నేను ఒక సమస్య చూడడం కంటే కూడా అసలు ఖమ్మం జిల్లాలో వర్గాలంటూ ఏమీ లేవు. ఖమ్మం జిల్లాలో మీరు ఎంత చెప్పినా కూడా బట్టి విక్రమార్క ఈజ్ ద నెంబర్ 2. నెంబర్ ఓకే. 2 ఇన్ ద స్టేట్. ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన హయాంలో మనం పనిచేయాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకో మంత్రి కానీ ఎవరైనా కూడా మీ అందరం కూడా పట్టి గారి డైరెక్షన్లో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో పనిచేస్తున్నా తప్ప ఇక్కడ ఎవరికంటూ సొంత డైరెక్షన్స్ ఏమీ లేవు. ఓకే. సో ఒక పార్టీ బాధ్యత కాంగ్రెస్ పార్టీ కూడా అధిష్టానం ఇచ్చి ఒకళ్ళకి ముఖ్యమంత్రి, ఒకళ్ళు ఉప ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు మనం అదే గౌరవాన్ని శిరసావహిస్తున్నాం. మాకు వాళ్ళ మాటలే మాకు అడుగుజాడలు మేము నడుస్తూ ఉంటాం. దాంట్లో ఎవరితో ఎవరితో ఏ విభేదాల్లో ఇప్పుడు గట్టి గారు ఒక వర్గం అన్నా, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక వర్గం ఉన్నా కూడా అది కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికే ఉంటుంది తప్ప ఇక్కడ తుంచుకోవడానికో చించుకోవడానికో ఏమి ఉండదు.